దిస్ ఈస్ బాలు ఫ్రమ్ శ్రీకాకుళం. ఇప్పుడు కౌంటింగ్ ఫిగర్స్ అనే టాపిక్ చూద్దాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ కౌంటింగ్ ఫిగర్స్. ఫస్ట్ టైప్ 1 చూద్దాం. దీంట్లో జనరల్ గా క్వశ్చన్స్ ఎలా అడుగుతాడంటే ఒక ఫిగర్ ఇచ్చి దీంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని, త్రిభుజాలన్నీ, లేకపోతే నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని, చతురస్రాలన్నీ, లేదా నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ ఎన్ని, దీర్ఘ చతురస్రాలు ఎన్ని, నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ కర్ణాల సంఖ్య ఎంత, లేకపోతే సరళ రేఖల సంఖ్య అని అడగచ్చు, నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ అని అడగచ్చు. ఇట్లా క్వశ్చన్స్ డిఫరెంట్ గా ఒక ఫిగర్ ఇచ్చి దాంట్లో ఏదో ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ టైప్ 1 ఫస్ట్ మనం ఏం చూద్దామంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, త్రిభుజాల సంఖ్య. ఇప్పుడు నేను ఒక 5 ఫిగర్స్ గీయడం జరిగింది. ఈ 5 ఫిగర్స్ లో ఒక బేసిక్ ఫిగర్ నుంచి వెళ్దాం. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కుందాం. ఇప్పుడు చూడండి ఒకసారి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కునేటప్పుడు ఇప్పుడు ఈ ఫిగర్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని సార్? ఇక్కడ ఎన్ని త్రిభుజాలు ఉన్నాయి? జస్ట్ ఓన్లీ 1. అందరికీ తెలిసిందే ఒక ట్రయాంగిల్. ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి ఈ ఫిగర్ లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయంటే చూడండి. ఒకటి, దిస్ ఇస్ 1 స్మాలర్ ట్రయాంగిల్, అగైన్ అనదర్ స్మాలర్ ట్రయాంగిల్, 2, ఓకే, 1 బిగ్ ట్రయాంగిల్. అవునా కదా సార్? టోటల్ స్మాల్ ట్రయాంగిల్స్ ఎన్ని? స్మాల్ ట్రయాంగిల్స్ 2, 1, అగైన్ 2, అగైన్ 1 బిగ్ ట్రయాంగిల్, దట్ ఈస్ అన్ అవుటర్ ట్రయాంగిల్, 3. స్మాల్ ట్రయాంగిల్స్ 2, బిగ్ ట్రయాంగిల్ 1. టోటల్ ఎన్ని అయ్యాయి సార్? 3 అయ్యాయి. ఎన్ని అయ్యాయి? 3. బేసిక్ ఫిగర్ అందరికీ తెలుసు, 1, 2 బిగ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇలా మనకి లైన్స్ పెరిగే కొద్ది, ఓకే, ఇప్పుడు ఇలా ఫిగర్స్ పెరిగే, ఇలాంటి ఫిగర్స్ లో మనకి కాంప్లికేట్ అవుతుంది. మనం ఫస్ట్ సింగిల్ 1, 2, 3 సింగిల్ ట్రయాంగిల్ చూసి మళ్ళీ డబుల్ కాంబినేషన్ చూసి ఇట్లా చేయాలి. ఇట్ టేక్స్ టైం. అవునా కదా? ఇప్పుడు ఇలాంటి ఫిగర్స్ మళ్ళీ మనం అలాగా కౌంట్ చేయడం కాంప్లికేట్ అవుతుంది. సింపుల్ ట్రిక్ ఏంటంటే జస్ట్ గివ్ నెంబరింగ్ 1, 2, 3, 4. అవునా కదా? ఇప్పుడు సింపుల్ గా నెంబర్ ఇచ్చి ఏం చేస్తారంటే సింపుల్ మీకు లాజిక్, జస్ట్ నెంబర్స్ యాడ్ చేయండి. ఆ నెంబర్స్ ఇస్తారు కదా సార్, 1, 2, 3, 4, జస్ట్ గివ్ నెంబరింగ్, నెంబర్స్ యాడ్ చేసేసేయండి అవన్నీ, అదే ఆన్సర్ అవుతుంది. 1 + 2 ఎంత? 3, 3 + 3 ఎంత? 6, 6 + 4 ఎంత? 10. జస్ట్ గివ్ నెంబరింగ్. ట్రయాంగిల్ లోపల నెంబర్స్ ఇవ్వండి, 1, 2, 3, 4. ఆ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేయండి. ఓకే, సింపుల్. చూడండి ఇప్పుడు ఈ ఫిగర్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడు. ఇప్పుడు బేస్ ట్రయాంగిల్స్ చూడండి, 1, 2, 3, 4 బేస్ ట్రయాంగిల్స్. బేసెస్ ఉన్నాయా లేదా? 1, 2, 3, 4. ఓకే, మళ్ళీ అలాగే ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇంకొక ట్రయాంగిల్ ఏర్పడింది. ఇది కూడా ఒక ట్రయాంగిల్ కదా సార్? ఇక్కడ ఒక బేస్ 1, 2, 3, 4. ఓకే, బిగ్ ట్రయాంగిల్లో ఒకటి, అగైన్ ఇంటర్నల్ గా మరొక ట్రయాంగిల్ ఉంది, లోపల మరొక ట్రయాంగిల్ ఉంది. ఇప్పుడు చూడండి టోటల్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావాలంటే 1 + 2 + 3 + 4 దీన్ని బేస్ చేసుకుని, పెద్ద ట్రయాంగిల్ బేస్ చేసుకున్నది 1 + 2 + 3 + 4 ఎంత వచ్చింది సార్? 1 + 2 ఎంత? 3, 3 + 3 ఎంత? 6, 6 + 4 ఎంత సార్? 10. ఓకే, పెద్ద ట్రయాంగిల్ బేస్ చేసుకొని ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ బేస్ చేసుకొని 1 + 2 + 3 + 4. ఓకే, 1 + 2 + 3 + 4. 1 + 2 ఎంత? 3, 3 + 3 ఎంత? 6, 6 + 4 ఎంత? 10. చాలా సింపుల్ సార్. ఓకే, చాలా సింపుల్. వీ హ్యావ్ 2 కాంబినేషన్స్ ఉన్నాయి. పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 1, 1 + 2 + 3 + 4. ఇప్పుడు చిన్న ట్రయాంగిల్ తీసుకోండి, ఇవన్నీ కూడా బేసిసే కదా. ఈ ట్రయాంగిల్ బేస్, ఇది ఒక బేస్, ఇది ఒక బేస్, ఇది ఒక బేస్. 1, 2, 3, 4 నెంబరింగ్ ఇవ్వండి. నెంబరింగ్ చేంజ్ చేయాలంటే అవన్నీ యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 4. ఓకే, టోటల్ ఎంత అవుతుంది? 10 + 10 ఎంత? యూ విల్ గెట్ 20. ఇక్కడ ఎంత సార్ ఆన్సర్? 20. ఇప్పుడు ఇది ఒక ఫిగర్, ఇది ఒక ఎగ్జామినేషన్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. ఇప్పుడు 1, 2, 3, 4 బిగ్ ట్రయాంగిల్ తీసుకోండి. లోపల 2 స్మాల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, గమనించండి ఒకసారి. ఓకే, ఈ బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే 1 + 2 + 3 + 4 + 5. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకుంటే ఏమవుతుంది సార్? 1, 2. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ బేస్ చేసుకుంటే 1, 2, 3. 1, 2 అంటే ఇక్కడ ఎంత? 1 + 2. ఇక్కడ ఎంత? 1 + 2 + 3 ఈ కాంబినేషన్, రైట్? ఇప్పుడు టోటల్ యాడ్ చేయండి సార్. ఇది 1 + 2 ఎంత? 3, 3 + 3 ఎంత? 6, 6 + 4 ఎంత? 10, 10 + 5 ఎంత? 15. ఇక్కడ ఎంత సార్? 3. ఇక్కడ ఎంత? 6. టోటల్ గా మనం అన్ని యాడ్ చేసుకుంటూ పోతే, ఇప్పుడు అన్ని యాడ్ చేసుకుంటూ పోతే మనకి ఏమవుతుంది సార్ చెప్పండి ఒకసారి. ఇక్కడ ఎన్ని వచ్చాయి?
బిగ్ ట్రయాంగిల్ తీసుకుంటే ఎన్ని వచ్చాయి సార్? 15 వచ్చాయి. బిగ్ ట్రయాంగిల్ 15 వచ్చాయి నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ మనకి. అలాగే మీడియం ట్రయాంగిల్ తీసుకుంటే మీడియం ట్రయాంగిల్ తీసుకుంటే ఎన్ని వచ్చాయి సార్? ఎన్ని వచ్చాయి చెప్పండి? 1 + 2 + 3 6 వచ్చాయి. అలాగే స్మాల్ ట్రయాంగిల్ తీసుకున్నాను. స్మాల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఎన్ని వస్తున్నాయి చెప్పండి? స్మాల్ ట్రయాంగిల్ 1 + 2 ఎన్ని వస్తున్నాయి సార్? 3. టోటల్ 15 + 6 ఎంత? 21. 21 + 3 ఎంత? 24. 24 ఇస్ ద రైట్ ఆన్సర్. చూడండి సార్, చాలా సింపుల్. ఇప్పుడు ఈ కాంబినేషన్ మనం ఈజీగా చెప్పేస్తాం 1 ట్రయాంగిల్ అని. ఇప్పుడు ఇక్కడ ఎలా చెప్తాం? 2 స్మాల్ ట్రయాంగిల్స్, ఒక బిగ్ ట్రయాంగిల్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు ఇలా ఫిగర్స్ కాంప్లికేట్ అయితే, ఇలా లైన్స్ పెరిగే కొద్ది ఏమవుతాయి? కాంప్లికేట్ అవుతాయి. కనుక సింపుల్గా మీరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ ట్రయాంగిల్లో నెంబర్స్ ఇచ్చుకోండి. 1 2 3 4 ఎన్ని నెంబర్స్ పడితే వీలైతే అన్ని. ఓకే, ఇప్పుడు ఆ నెంబర్స్ అన్నింటి ఏం చేయాలి? జస్ట్ కలిపేయాలి. జస్ట్ యాడ్ ద నెంబర్స్, దట్స్ ఆల్. 1 + 2 + 3 + 4. 1 + 2 ఎంత? 3. 3 + 3 ఎంత? 6. 6 + 4 10. ఇప్పుడు ఇక్కడ చూడండి, బిగ్ ట్రయాంగిల్ లోపల ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఓకే, ఖచ్చితంగా ట్రయాంగిల్కి బేస్ ఉండాలి సార్. బేస్ ఉంటేనే దాన్ని ట్రయాంగిల్ అంటాం. చూడండి, ఇక్కడ ఒక ట్రయాంగిల్కి బేస్ ఉందా లేదా? ఇది వెర్టెక్స్ పాయింట్, వెర్టెక్స్ శీర్షం అది. ఓకే, ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి ఇదంతా బేస్ పాయింట్. చూడండి, ఈ ట్రయాంగిల్ 1 2 3 4 నెంబర్స్ మనం వేసుకోవచ్చు. ఆ నెంబర్స్ని ఫస్ట్ కలపాలి పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే. అలాగే చిన్న నెంబర్స్ తీసుకుంటే, చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే 1 2 3 4. ఇక్కడ 10, ఇక్కడ 10. టోటల్ ఎన్ని అయ్యాయి సార్? 10 + 10 20 అవుతున్నాయి. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి, ఈ బిగ్ ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి. ఓకే, మళ్ళీ మీరు కౌంట్ చేయొద్దు. 1 2 3 4 5 6 7 ఇట్లా కౌంట్ చేస్తే టేక్స్ టైం, చాలా కష్టం, కాంప్లికేట్ అవుతుంది ఖచ్చితంగా. జస్ట్ మీరు నెంబర్స్ ఇవ్వండి. ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ తీసుకున్నారనుకోండి, 1 2 3 4 5 పెద్ద ట్రయాంగిల్. బిగ్ ట్రయాంగిల్ ఎన్ని వచ్చాయి? టోటల్ 15 వచ్చాయి. ఇప్పుడు చిన్న స్మాల్ ట్రయాంగిల్ తీసుకోండి, 1 2 ఎన్ని వచ్చాయి? 3. మీడియం ట్రయాంగిల్ తీసుకోండి, మధ్యలో. ఖచ్చితంగా ట్రయాంగిల్ అంటే బేస్ ఉండాలి సార్. చూడండి, ఇక్కడ బేస్ ఉందా లేదా? వీఆర్ హ్యావింగ్ బేస్. 1 + 2 ఎంత? 3. 3 + 3 ఎంత సార్? 6. మీడియం. టోటల్ ఎన్ని అయ్యాయి సార్? 15 + 6 + 3. టోటల్ ఎన్ని అయ్యాయి సార్? 24. దిస్ ఇస్ 1 టైప్. రైట్ సార్. ఇప్పుడు టైప్ 2 క్వశ్చన్స్ చూద్దాం. కౌంటింగ్ ఫిగర్స్ లో ఈ మోడల్ టైప్ ని ఎలా చేయాలి? ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ చూసేటప్పుడు, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కునేటప్పుడు ఇది అందరికీ తెలిసిందే, బేసిక్ ఫిగర్. ఇందులో 2 స్మాల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, ఒక బిగ్ ట్రయాంగిల్ ఉంది, అందరికీ తెలుసు. ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని సార్? 3. అవునా కదా? ఇప్పుడు సిమిలర్ గా చూస్తే, ఇప్పుడు అలాంటి ట్రయాంగిల్స్, ఇప్పుడు చూడండి, ఇలాంటి ట్రయాంగిల్స్ ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? ఈ ఫిగర్ లో 2 కనిపిస్తున్నాయి. జస్ట్ అబ్జర్వ్ ద డిఫరెన్స్. ఎందుకు బేసిక్ ఫిగర్ నుంచి వెళ్తున్నామనంటే, ఇప్పుడు ఈ బేసిక్ ఫిగర్ లో ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్, ఇది పెద్దది, ఇది ఒకటి. మొత్తం టోటల్ ఎన్ని సార్? 3. ఓకే, ఇప్పుడు ఇలాంటి ఫిగర్స్ ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? ఇదొకటి. ప్లీజ్ అబ్జర్వ్ సార్ ఎవ్రీబడి. ఇదొక ఫిగర్, అలాగే ఇదొక ఫిగర్. టోటల్ ఎన్ని ఫిగర్స్? 2 ఫిగర్సే కదా. మరి ఒక ఫిగర్ కి 3 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు అలాంటిది 2 ఫిగర్లకు ఎన్ని ఉంటాయి? 6 ఉంటాయి. అంతేనే కదా? ఒక ఫిగర్ కి 3 ట్రయాంగిల్స్ ఉన్నప్పుడు ఇలాంటివి ఎన్ని ఫిగర్స్ మనకు కనిపిస్తున్నాయి? 2 ఫిగర్స్. మరి ఇప్పుడు ఇట్లా కౌంట్ చేసుకుంటే 1 2 ఫిగర్స్, 3 రోమన్ అంకెలు ఇవ్వండి సార్, 4 ఫిగర్స్. మరి ఒక ఫిగర్ లో మనకి ఎన్ని? 3 ట్రయాంగిల్స్. అలాంటిది మనకి ఎన్ని ఫిగర్స్ ఉన్నాయి ఇక్కడ? 4 ఫిగర్స్. కాబట్టి 4 × 3 ఎంత అవుతుంది సార్? 12. లేదు అంటే డైరెక్ట్ ఫార్ములా చెప్పొచ్చు దీనికి. మనం 3n అనే ఫార్ములా వాడచ్చు. దీనికి ఏం వాడచ్చు సార్? 3n. ఓకే, 3n. ఇప్పుడు ఎన్ని ఫిగర్స్ సార్? ఇట్లాంటి ఫిగర్స్ మనకి ఎన్ని కనిపిస్తాయి? 2 కదా. కాబట్టి n ప్లేస్ లో 2 వేస్తే 3 × 2 ఎంత అవుతుంది? 6. ఓకే, ఇప్పుడు బేసిక్ ఫిగర్స్ ఎన్ని కనిపిస్తున్నాయి? ఇలాంటివి 1 2 3 4. 3n అంటే ఫార్ములా ఏంటి? ఎన్ని ఫిగర్స్? మనకు 4 ఫిగర్స్ కాబట్టి 3 × 4 ఎంత అవుతుంది సార్? 12 అవుతుంది. ఓకే, వెరీ సింపుల్. రైట్, ఇప్పుడు ఇక్కడ చూడండి, యూ అబ్జర్వ్ దిస్ క్వశ్చన్. ప్రీవియస్ ఎగ్జామినేషన్ వచ్చిన క్వశ్చన్ ఇది, జాగ్రత్తగా గమనించండి ఒకసారి. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయనంటే 1 2 3 4. అవునా కదా? ఇవన్నీ సింగిల్ ట్రయాంగిల్స్. ఒకవేళ డబుల్ కాంబినేషన్లో వస్తుందా ట్రయాంగిల్? డబల్లోనే వస్తుందా? అంటే సింగిల్ ట్రయాంగిల్స్ ఇవన్నీ. సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని? 4 వచ్చాయి మనకి. అంటే కాంబినేషన్లో 1 2 కాంబినేషన్లో ట్రయాంగిల్ అవుద్దా సార్? అవ్వదు. 1 4లో అవుద్దా? అవ్వదు. 2 4లో అవుద్దా? అవ్వదు. 3 4లో అవుద్దా? అవ్వదు. డబుల్ ట్రయాంగిల్స్ ఏం రావు. త్రిబుల్ వస్తాయా? 1 2 4 తీసుకోవచ్చా? చెప్పొచ్చా? ట్రయాంగిల్ అవుద్దా? అవ్వదు. అలాగే 1 4 3 అవుద్దా? అవ్వదు. ఇప్పుడు 4 ట్రయాంగిల్ కాంబినేషన్లో 4 ట్రయాంగిల్స్ 1 2 3 4 ఇదంతా కూడా ఒక ట్రయాంగిల్ కదా సార్. అంటే బిగ్ ట్రయాంగిల్ ఒకటి. టోటల్ ఎన్ని?
చూడండి 1 2 3 4 4 ట్రయాంగిల్స్, చిన్న ట్రయాంగిల్స్ 4, 1 2 3 4, ఇది దిస్ వన్ ట్రయాంగిల్. టోటల్ ఎన్ని అయ్యాయి సార్? టోటల్ ఎన్ని 5 అయ్యాయి బేసిక్ ఫిగర్లో. ఓకే, ఇది బాగానే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఇప్పుడు క్లియర్గా గమనించండి, యూ ప్లీజ్ అబ్జర్వ్ ద లాజిక్ హియర్. ఇప్పుడు ఈ ఫిగర్ చూడండి ఒకసారి, ఈ ఫిగర్ సేమ్ ఈ కాంబినేషన్నే మనం జనరల్గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇక్కడ కొంచెం మనకు కాంప్లికేటెడ్ అవుతుంది. కనుక మనం ఏం చేస్తామంటే ఒక టెక్నిక్ ఫాలో అవుతాం. అదేంటి అంటే 4n-3 అనే టెక్నిక్ ఫాలో అవుతాం. ఏంటి సార్? 4n-3. చూడండి, ఇలా నెంబరింగ్ ఇచ్చుకుంటూ మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. దానికి సింపుల్గా మనం ఏంటో ఫార్ములా జస్ట్ చాలా ఈజీగా చేయొచ్చు. 4n-3 అనేది వాడాలి. ఏం వాడాలి సార్? 4n-3. సార్ ఎన్ ఏ వాల్యూ? ఇప్పుడు ఎన్ వాల్యూ ఏంటి తీసుకోవాలి అనేది డౌట్. ఇప్పుడు మనకి ఎన్ వాల్యూ ఏం తీసుకోవాలి? సింపుల్ లాజిక్. ఫిగర్ ఇదే కదా సార్, ఒకసారి గమనించండి. ఫిగర్ ఇదేనా? ఇదే కదా బేసిక్ ఫిగర్. అంటే ఇందులో డైరెక్ట్ ట్రయాంగిల్ ఒకటి ఉంది, ఇంకోటి ఇన్వర్ట్ ట్రయాంగిల్. ఇన్వర్ట్ ట్రయాంగిల్ అంటే బోల్తా పడింది ఒకటి ఉంది. ఇది డైరెక్ట్ ట్రయాంగిల్ అవుతుంది మనకి. ఇదేంటిది? ఇన్వర్ట్ ట్రయాంగిల్. ఇన్వర్ట్ ట్రయాంగిల్ అంటే బోల్తా పడింది. అంటే మొత్తం ఎన్ని మనకి ఎన్ని ట్రయాంగిల్స్? టోటల్ 2 కదా సార్. అంటే n ప్లేస్ లో మనం 2 సబ్స్టిట్యూట్ చేయాలి. n ప్లేస్ లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి సార్? 2. ఒకటి డైరెక్ట్ ట్రయాంగిల్, ఒకటి డైరెక్ట్ ట్రయాంగిల్, రెండోది ఇన్వర్ట్ ట్రయాంగిల్. ఇన్వర్ట్ ట్రయాంగిల్, డైరెక్ట్ ట్రయాంగిల్ ఒకటి, ఇన్వర్ట్ ట్రయాంగిల్ ఒకటి. మొత్తం ఎన్ని అయ్యాయి? 2. అంటే n ప్లేస్ లో 2 వేస్తే 4 × 2 - 3 అంటే 8 - 3 ఎంత అవుతుంది సార్? 5. డైరెక్ట్, ఇదంతా కౌంట్ చేయకుండా. రైట్ సార్. ఇప్పుడు దీనిలో చూడండి ఒకసారి. ఇప్పుడు మనం క్లియర్గా గమనిస్తే ఇందులో చూడండి, డైరెక్ట్ ట్రయాంగిల్, ఇన్వర్ట్ ట్రయాంగిల్. చూడండి, డైరెక్ట్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం మీకు తెలిసిందే. ఇన్వర్ట్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం బోల్తా పట్టం. చూడండి, డైరెక్ట్ ట్రయాంగిల్, ఇన్వర్ట్ ట్రయాంగిల్, మళ్ళీ డైరెక్ట్ ట్రయాంగిల్, మళ్ళీ ఇన్వర్ట్. అంటే 2 డైరెక్ట్లు ఉన్నాయి, 2 ఇన్వర్ట్లు ఉన్నాయి. అవునా కదా? 2 డైరెక్ట్లు, 2 ఇన్వర్ట్లు. అంటే చూడండి 1 2 అగైన్ 3 4. అంటే టోటల్గా డైరెక్ట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి సార్? 2 ఉన్నాయి. ఇన్వర్ట్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? ఇన్వర్ట్ ట్రయాంగిల్స్ బోల్తా పడినవి 2 ఉన్నాయి. మొత్తం ఎన్ని అయ్యాయి సార్? 4ఏనా? మొత్తం 4గా కాదా? 4. క్లియర్ గమనించండి. దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ ట్రయాంగిల్. ఇది డైరెక్ట్, అవునా కదా? దిస్ ఈజ్ అన్ ఇన్వర్ట్ ట్రయాంగిల్. ఇది ఏమవుతుంది? ఇన్వర్ట్ ట్రయాంగిల్. అంటే 2 డైరెక్ట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, 2 ఇన్వర్ట్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. కాబట్టి n ప్లేస్ లో 4 తీసుకోవాలి. మన ఫార్ములా ఏం చెప్పాం? 4n-3 అని చెప్పాం. ఏం చెప్పాం సార్? 4n-3. అంటే n ప్లేస్ లో 4 వేస్తే 4 × 4 - 3 దిస్ ఈజ్ 16 - 3 యూ విల్ గెట్ 13. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని సార్? 13. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు టైప్ 3 చూద్దాం. కౌంటింగ్ ఫిగర్స్ లో చూడండి, ఇట్లా ఒక పిరమిడ్ స్ట్రక్చర్ ఉంది. దీంట్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడు. ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ పిరమిడ్. ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ఏ పిరమిడ్. ఒక పిరమిడ్ లో త్రిభుజాల సంఖ్య అని అడిగాడు. ఇప్పుడు చూస్తే జనరల్ గా కౌంట్ చేసుకుంటే 1 2 3 4 5 కష్టం అవుతుంది మనకి. ఇలాంటి ఫిగర్స్ ఇచ్చినప్పుడు చాలా డిఫికల్ట్. దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఒక ఫార్ములా బేస్ మీద పోతే చాలా సింపుల్ గా చేయొచ్చు. ఫస్ట్ చూడండి, జనరల్ గా మనకి త్రిభుజం అంటే ఖచ్చితంగా బేస్ ఉండాలి, అంటే భూమి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ట్రయాంగిల్ తీసుకున్నాం అనుకోండి. ట్రయాంగిల్ తీసుకుంటే ఖచ్చితంగా మనకు బేస్ ఉంటుందా లేదా? భూమి ఖచ్చితంగా ఉండాలి, అంటే బేస్ కంపల్సరీ. ఇప్పుడు అలాంటిది మనం బేస్ ట్రయాంగిల్స్ చూద్దాం. అలాంటి బేస్ ట్రయాంగిల్స్ మనకి ఎన్ని వస్తున్నాయో చూద్దాం. ఇక్కడ 1 ఇక్కడ వేయకూడదు సార్, ఇది బేస్ కాదు కదా. 2 3 బేస్ ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3. అలాగే ఇక్కడ బేస్ ట్రయాంగిల్స్ 1 2 3 4. ఓకే, ఖచ్చితంగా బేస్ ఉండాలి నెంబర్ వేయాలంటే. ఓకే, ఇక్కడ వేయడానికి అవ్వదు, అవునా కదా? రైట్, మళ్ళీ ఇక్కడ వేయచ్చు, ఇక్కడ వేయచ్చు. అంటే ఒకటి విడిచిపెట్టి ఒకటి వస్తుంది, అంతేనే కదా బేస్ ట్రయాంగిల్స్. మనకి ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది సార్? 3. ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది సార్? 4. n వాల్యూ ఇక్కడ 3 వచ్చింది, ఇక్కడ n వాల్యూ ఎంత వచ్చింది సార్? 4 వచ్చింది. n 4 వచ్చిందంటే ఏ కేస్ అది? ఈవెన్ కేస్. n 3 వచ్చిందంటే ఏ కేస్ అది? ఆడ్ కేస్. ఏ కేస్ సార్? ఆడ్ కేస్. ఇప్పుడు చూడండి ఒకసారి, 1/8 ఆఫ్ ఆడ్ అన్నప్పుడు ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, n ఆడ్ అయినప్పుడు ఈ ఫార్ములా. n ఆడ్ అంటే 3 ఆడ్ నెంబరే కదా, బేస్ సంఖ్య కదా. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయాలి. ఏంటా ఫార్ములా? n × n + 2 × 2n + 1 - 1. n × n + 2 × 2n + 1 - 1. n ఎంత? 3 కదా సార్. 3 × 3 + 2 × 2 × 3
ప్లస్ 1 మైనస్ 1. ఓకే, ఇప్పుడు 1/8 ఆఫ్ 3 ఇంటూ 3 ప్లస్ 2 ఎంత 5, 2 3 జర్ ఎంత 6, 6 ప్లస్ 1 ఎంత 7 మైనస్ 1. ఓకే, 3 5 జర్ 15, 15 7 జర్ ఎంత 105, 3 5 జర్ ఎంత సార్ 15, 15 7 జర్ ఎంత 105, 105 మైనస్ 1 104. ఓకే, how many times it will cancel? 8 13 times. 8 13లే కదా 104. అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి సార్ మనకి ఇక్కడ 13. ఎన్ని వస్తున్నాయి 13. ఓకే, ఇప్పుడు చాలా సింపుల్ సార్. ఇలాంటి జస్ట్ ఇలాంటి ఫిగర్స్ ఇచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోమనేటప్పుడు ఖచ్చితంగా పిరమిడ్ స్ట్రక్చర్లో ఉండేదానికి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బేస్ ట్రయాంగిల్స్ ఉన్నాయి 1 2 3 4 అంటే n4 అంటే ఏంటి ఈవెన్ నెంబర్ సరి సంఖ్య. అప్పుడు మనం ఏం చేయాలంటే 1/8 ఆఫ్ n ఈవెన్ కదా సరి సంఖ్య కదా అంటే 4 ఇంటూ 4 ప్లస్ 2 అంటే ఎంత 6, n ప్లస్లో 4 ప్లస్ 2 2 ఇంటూ 4 ప్లస్ 1 అవునా కదా సార్ రైట్. ఇప్పుడు మొత్తం 3 మల్టిప్లై చేసి 1/8తో చేయండి. 4 ఇంటూ 6 ఇది 4 ప్లస్ 2 2 4 జర్ ఎంత 8, 8 ప్లస్ 1 ఎంత 9. ఓకే, 4 1 జర్ 4 2 జర్ 2 1 జర్ 2 3 జర్ 3 9 జర్ ఎంత 27, 3 9 జర్ ఎంత సార్ 27. ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ 27. రైట్, చాలా సింపుల్ సార్. n ఆడ్ నెంబర్ అయినప్పుడు ఈ ఫార్ములా, n ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఖచ్చితంగా సరే n ఎలా డిసైడ్ చేస్తామంటే ఖచ్చితంగా బేస్ ట్రయాంగిల్స్ చూసుకోవాలి. 1 2 3 ఇక్కడ n 3 అంటే ఆడ్ నెంబర్. ఇక్కడ బేస్ ట్రయాంగిల్స్ వచ్చి చూడండి 1 2 3 4 బేస్ ట్రయాంగిల్స్ 4 ఇక్కడ n4. ఫార్ములా ఏంటి 1/8 ఆఫ్ n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1 మైనస్ 1. ఈ 3 ప్రొడక్ట్ ఈ 3 గుణించాలి మైనస్ 1. ఎక్కడ n ఈవెన్ అయినప్పుడు మైనస్ 1 రాదు. 1/8 ఆఫ్ n ఇంటూ n ప్లస్ 2 ఇంటూ 2n ప్లస్ 1. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు చతురస్రాల సంఖ్య చూద్దాం. చతురస్రాల సంఖ్య. ఇప్పుడు ఈ చతురస్రం ఉంది కదా సార్, చతురస్రం అంటే మీకు తెలుసు అన్ని భుజాలు సమానమే. ఇప్పుడు దీంట్లో ఉండే చతురస్రాల సంఖ్య అని అడిగాడు. ఓకే, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ ఫిగర్, హౌ మెనీ స్క్వేర్స్ డస్ ద ఫిగర్ హ్యావ్ అని అంటాడు. ఇప్పుడు జనరల్గా మనం కౌంట్ చేసుకుంటే మనం ఏం చేస్తాం 1 2 3 4 ఈ 4 చిన్న ఫిగర్స్ చిన్న స్క్వేర్స్ బిగ్ స్క్వేర్ ఒకటి టోటల్ ఎన్ని అవుతుంది 5 కదా 5 కదా. ఓకే రైట్. ఇప్పుడు మనం చాలా సింపుల్ సార్. ఇప్పుడు చూడండి నెంబరింగ్ ఇవ్వండి. ఇక్కడ 1 to 1 నెంబరింగ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు 1 to 1 నెంబరింగ్ ఇస్తే జస్ట్ ఈ నెంబర్స్కి స్క్వేర్ చేయండి అంతే. స్క్వేర్ చేయండి సరిపోతుంది. ఏమవుతుంది ఓకే, ఏం చేస్తారు 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది 1 ప్లస్ 4 అంటే ఎంత 5. ఓకే రైట్. అయితే ఇప్పుడు జనరల్గా మనం ఇప్పుడు R1 R2 C1 C2 అలాగే ఇప్పుడు ఇక్కడ రోజు చూడండి R1 R2 R3 ఓకే C1 C2 C3. ఇప్పుడు ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి 3 రోస్ అండ్ 3 కాలమ్స్ అంటే ఈ 3/3 మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ అంటే 3 వరకు స్క్వేర్స్ రాయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. దీన్ని 2 వరకు ఎందుకు రాసామంటే ఇక్కడ 2 రోస్ ఉన్నాయి 2 కాలమ్స్ ఉన్నాయి. ఇది 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ఈ 3/3 మ్యాట్రిక్స్ కాబట్టి 3 వరకు రాసి దాన్ని యాడ్ చేయడమే. 1 ప్లస్ 4 ప్లస్ 9 ఎంత వస్తుంది 1 ప్లస్ 4 5 5 ప్లస్ 9 ఎంత 14. 5 ప్లస్ 9 ఎంత సార్ 14. ఇప్పుడు ఇక్కడ చూడండి R1 R2 R3 R4 C1 కాలమ్స్ ఇన్ అడ్డ వరుసలు అంటారు. రోస్ని అడ్డ వరుసలు అంటారు. కాలమ్స్ని ఏమంటారు నిలువు వరుసలు అంటారు. C1 C2 C3 C4 రోస్ అడ్డ వరుసలు R1 R2 R3 R4 C1 C2 C3 C4 అంటే 4 రోస్ అండ్ 4 కాలమ్స్ అంటే నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ 4/4 మ్యాట్రిక్స్. కాబట్టి మనం స్క్వేర్స్ ఎంతవరకు తీసుకోవాలంటే 4 వరకు తీసుకోవాలి. 4 వరకు స్క్వేర్స్ తీసుకుని అన్నీ యాడ్ చేయాలి. 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్
ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్. 1 స్క్వేర్ ఎంత 1, 2 స్క్వేర్ ఎంత 4, 3 స్క్వేర్ ఎంత 9, 4 స్క్వేర్ ఎంత 16. ఓకే, 1 ప్లస్ 4 ఎంత 5, 5 ప్లస్ 9 ఎంత 14, 5 ప్లస్ 9 ఎంత సార్ 14, 14 ప్లస్ 16 that is 30. You will get 30. Right? These are the number of squares. ఏంటి సార్ ఇవి నెంబర్ ఆఫ్ స్క్వేర్స్. అలాగే ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ అంటే ఈ మొత్తం ఫిగర్స్ లో మనం క్లియర్ గమనిస్తే రెండు వరుసలు అంటే 2 by 2 మ్యాట్రిక్స్, ఇక్కడ 3 అడ్డ వరుసలు 3 నిలువు వరుసలు అంటే 3 by 3 మ్యాట్రిక్స్, ఇక్కడ 4 రోస్ అండ్ 4 కాలమ్స్ 4 by 4 మ్యాట్రిక్స్. అంటే రోస్ కాలమ్స్ ఎలా ఉన్నాయి ఈక్వల్ గా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి, R1 R2 R3 C1 C2 C3 C4. ఓకే, రోస్ కాలమ్స్ ఈక్వల్ కాదు. ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి 3 రోస్, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి 4 కాలమ్స్. ఇప్పుడు దీనికి ఎలా చేయాలి సార్, ఇఫ్ రోస్ ఆర్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్. ఓకే, ఈ కేసు ఏంటి రోస్ ఈక్వల్ టు కాలమ్స్. ఈ కేసు ఈ 3 ఫిగర్స్ కూడా రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయింది అనుకోండి, ఏం చేయాలి? రోస్ నాట్ ఈక్వల్ టు కాలమ్స్ అయితే జనరల్గా మనకి ఏమొచ్చింది నెంబర్, ఇక్కడ 3 by 4 వచ్చింది కదా, 3 by 4 మ్యాట్రిక్స్ వచ్చిందా లేదా? ఫస్ట్ మనం ఆ 3 by 4 న్యాస్ తీసుకురాయండి. ఇక్కడ 3 by 4 3 by 4 కదా, 3 అడ్డ వరుసలు 4 నిలువు వరుసలు 3 by 4 మ్యాట్రిక్స్ రాసాం. ఓకే, ఇప్పుడు చూడండి 3 by 4 మ్యాట్రిక్స్ రాశారు. 3 by 4 మ్యాట్రిక్స్ రాస్తే ఇప్పుడు చూడండి ఈ 3 కూడా తగ్గించండి, జాగ్రత్తగా గమనించండి. 3 by 4 మ్యాట్రిక్స్ రాశారు కదా, ఈ 3 కూడా తగ్గిస్తే ఎంత 2, ఈ 3 కూడా తగ్గిస్తే 2, ఈ 4 కూడా తగ్గిస్తే 3. అలాగే ప్లస్ ఇప్పుడు ఈ 2 కూడా తగ్గించండి 1, ఈ 3 కూడా తగ్గించండి 2, ప్లస్ ఈ 1 కూడా తగ్గించండి 0, ఈ 2 కూడా తగ్గించండి 1. ఓకే, జాగ్రత్తగా గమనించండి. మళ్ళీ ఇది 3 by 4 మ్యాట్రిక్స్ కదా, 3 అడ్డ వరుసలు 4 నిలువు వరుసలు 3 by 4 మ్యాట్రిక్స్ యాజ్ ఇది రాశాను. ప్లస్ 3 కూడా తగ్గిస్తే 2, 4 కూడా తగ్గిస్తే 3, మళ్ళీ 2 కూడా తగ్గిస్తే 1, 3 కూడా తగ్గిస్తే 2, అలాగే 1 కూడా తగ్గిస్తే 0, 2 కూడా తగ్గిస్తే 1. ఇప్పుడు చూడండి 3 4 జర్ ఎంత 12, 2 3 జర్ ఎంత 6, 1 2 జర్ ఎంత 2, 0 1 జర్ 0. టోటల్ 12 ప్లస్ 6 ఎంత 18, 18 ప్లస్ 2 ఎంత 20. ఓకే, ఇప్పుడు నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ దిస్ ఎన్ని వస్తున్నాయి సార్? నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వస్తున్నాయి 20. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని వస్తున్నాయి సార్ 20. రైట్, థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు దీర్ఘ చతురస్రాల సంఖ్య కనుక్కుందాం. దీంట్లో మనం ఏం చేద్దామంటే దీర్ఘ చతురస్రాల సంఖ్య. ఇప్పుడు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఎన్ని ఉన్నాయి ఈ ఫిగర్లో 1 అందరికీ తెలుసు. ఇక్కడ ఎన్ని దీర్ఘ చతురస్రాలు వస్తాయంటే 3, 1 2 అవుటర్ది 1. ఇక్కడ ఎన్ని దీర్ఘ చతురస్రాలు వస్తాయంటే 3. ఇక్కడ కొంచెం కష్టం అవుతుంది మనం క్యాలిక్యులేట్ చేయడం, కనుక చాలా సింపుల్ సార్. అడ్డ వరుసలు నిలువు వరుసలు వేసుకోండి. ఎన్ని అడ్డ వరుసలు వచ్చాయి 4, ఎన్ని నిలువు వరుసలు వచ్చాయి 4 కదా, 4 అడ్డ వరుసలు 4 నిలువు వరుసలు. ఓకే, ఇప్పుడు చూడండి ఒకసారి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ఇంటూ అలాగే నిలువు వరుస నంబర్లు రాయండి. 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4, 1 ప్లస్ 2 ఎంత 3, 3 ప్లస్ 3 ఎంత 6, 6 ప్లస్ 4 ఎంత 10 ఇంటూ 1 ప్లస్ 2 3, 3 3 6, 6 ప్లస్ 4 ఎంత 10, 10 ఇంటూ 10 ఎంత 100. You will get the number of rectangles are 100. ఎన్ని వస్తున్నాయి సార్ 100. చూడండి ఒకసారి, యూ ప్లీజ్ అబ్జర్వ్, ఇక్కడ గమనించండి ఒకసారి. ఇది కూడా సేమ్ ఫిగరా, దెన్ యూ టేక్ 1 లైన్ హియర్ ఎక్స్ట్రా, సేమ్ ఫిగర్ అయిపోతుంది. ఇక్కడ ఒక లైన్ తీసుకోండి ఇట్లా 1 2 3 4 5, అగైన్ 1 2 3 4 5. ఓకే, ఎన్ని వస్తున్నాయి ఇక్కడ చెప్పండి ఒకసారి. అడ్డ వరుసలు 5, నిలువు వరుసలు 5. ఎలా రాస్తాం ఇప్పుడు 1 ప్లస్ ఇవన్నీ యాడ్ చేయండి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5 ఇంటూ అగైన్ మళ్ళీ 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 ప్లస్ 5. 1 ప్లస్ 2 ఎంత 3, 3 ప్లస్ 3 ఎంత 6, 6 ప్లస్ 4 ఎంత 10, 10 ప్లస్ 5 ఎంత 15,
15 ఇంటూ ఇది కూడా 15, 15 ఇంటూ 15 ఎంత అవుతుంది? 225, 225, రైట్. ఇప్పుడు చూడండి, నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కనుక్కోవడానికి చాలా సింపుల్ సార్. నెంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కనుక్కోవడానికి 1 2 3 4, 1 2 3 4 అంటే 4 అడ్డ వరుసలు 4 నిలువు వరుసలు అన్ని యాడ్ చేయాలి. 1 + 2 + 3 + 4 అగైన్ 1 + 2 + 3 3 + 3 6, 6 + 4 10 ఇంటూ 10 100 వస్తుంది. అలాగే ఇక్కడ 15 వచ్చింది, 15 ఇంటూ 15 225 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కర్ణాల సంఖ్య అని అడిగాడు. కర్ణాల సంఖ్య. ఇప్పుడు ఈ చతురస్రంలో కర్ణాలు ఎన్ని ఉంటాయి? 2 కర్ణాలు 2. ఇప్పుడు చతురస్రంలో కర్ణాలు నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఇన్ ఏ స్క్వేర్. స్క్వేర్ లో డయాగ్నల్స్ ఏంటంటే 2 కదా సార్. స్క్వేర్ లో నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ ఎన్ని అవుతాయి? 2. 2 కదా. ఇదొకటి ఇదొకటి 2 అవుతాయి. నెంబర్ ఆఫ్ డయాగ్నల్స్ 2 అవుతాయి. అయితే ఇప్పుడు మనం జనరల్ గా ఎన్ని సైడ్స్ ఉన్నాయి మనకి? ఎన్ని? చతురస్రం అంటే 4 భుజాలు కదా. ఫార్ములా ప్రకారం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుందంటే 4 × 4 - 3/2. n ప్లస్ లో 4 వేస్తాం, ఎందుకంటే చతురస్రం ఎన్ని భుజాలు? 4 భుజాలు కాబట్టి n = 4 తీసుకున్నాం. 4 × 4 - 3/2 అంటే 4 × 1/2. దెన్ 2 క్యాన్సిల్, యూ విల్ గెట్ 2 హియర్. ఎంత వస్తుంది? 2. చతురస్రంలో ఉండే కర్ణాల సంఖ్య అందరికీ తెలుసు, 2. ఒకవేళ ఒక ఎగ్జామ్లో ఒకసారి ఫారెస్ట్ ఎగ్జామ్లో ఏమని ఇచ్చాడంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ ఎగ్జామ్లో ఓకే పంచభుజి అంటే 5 భుజాలు కలిగి ఉండేదానికి కర్ణాల సంఖ్యను అడిగాడు. పంచభుజి అంటే 5 భుజాలు కలిగి ఉండేదానికి. 5 భుజాలు కలిగి ఉండే పంచభుజం అంటే n = 5 తీసుకోవాలి. పంచభుజాలు కలిగి ఉండేదానికి కర్ణాల సంఖ్య. పంచభుజం అంటే 5 భుజాలు. ఫార్ములా ఇప్పుడు n × n - 3/2 అంటే n ప్లస్ లో 5 తీసుకుంటే 5 × 5 - 3/2. దిస్ ఈస్ 5 × 2/2. 2 క్యాన్సిల్, యూ విల్ గెట్ 5. పంచభుజి n = ఎంత వస్తుంది సార్? 5. షడ్భుజి అన్నాడు అనుకో 6. ఓకేనా. సప్తభుజి అంటే 7, అష్టభుజి అంటే 8, నవభుజ అంటే 9. గుర్తుపెట్టుకోండి సార్. పంచభుజ అంటే 5, ఓకే. పంచభుజ అంటే 5, షడ్భుజ అంటే 6, ఓకే. సప్తభుజ అంటే 7, అష్టభుజ అంటే 8, నవభుజ అంటే 9. గుర్తుపెట్టుకోండి, రైట్. థ్యాంక్ యూ. మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. కౌంటింగ్ ఫిగర్స్ లో వృత్తాల సంఖ్యను అడిగాడు. వృత్తాల సంఖ్య. ఇప్పుడు ఈ ఫిగర్ లో ఎన్ని వృత్తాలు అంటే సింపుల్ గా చెప్పొచ్చు 1 2 అంటే 2 ఉన్నాయి మనకి. అలాగే ఈ ఫిగర్ లో ఎన్ని ఉన్నాయంటే ఇది వృత్తం కాదండి, ఇది ఏరియా ఆఫ్ దిస్ సమ్ 4 సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్. ఆ మధ్యలో ఉండే పార్ట్ ఇది. వృత్తాలు ఎన్ని అవుతాయంటే ఇక్కడ 4 అవుతాయి. ఇదేం వృత్తం కాదు. 1 2 3 4 5 6. ఇక్కడ ఎన్ని వృత్తాలు అంటే 6 అవుతాయి. ఇక్కడ మధ్యలో ఉండే పార్ట్ మీరు వృత్తాల కింద నేను తీసుకోవద్దు. ఇక్కడ ఎన్ని అవుతాయండి ఈ ఫిగర్ లో 6. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ దిస్ ఫిగర్. ఇక్కడ నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ దిస్ ఫిగర్ 4. నెంబర్ ఆఫ్ సర్కిల్స్ ఇన్ దిస్ ఫిగర్ ఇస్ 2. ఇది స్వస్తిక్ సింబల్, మీకు తెలిసిందే. శుభానికి గుర్తుంది స్వస్తిక్. ఇప్పుడు దీనిలో జనరల్ ఫిగర్స్. ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడు. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇప్పుడు చూడండి ఒకసారి. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 1 2 3 4 5 6. స్మాల్ ట్రయాంగిల్ 6 వచ్చాయి. స్మాల్ ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయి సార్? 6 వచ్చాయి. ఓకే, స్మాల్ ట్రయాంగిల్ 6 వచ్చాయి. ఇప్పుడు చూడండి, ఒక డైరెక్ట్ ట్రయాంగిల్, ఇది ఒక డైరెక్ట్ ట్రయాంగిల్, అలాగే ఒక ఇన్వర్ట్ ట్రయాంగిల్. ఇన్వర్ట్ బాల్తో పడింది ఒకటి. ఇవి ఒక 2. డైరెక్ట్ ట్రయాంగిల్ ఒకటి, ఇన్వర్ట్ ఒకటి. రెండే కదా, ఇవి 2. టోటల్ ఎన్ని అయ్యాయి సార్? 8 వస్తాయి. ఎన్ని వస్తాయి సార్? 8. రైట్. ఇప్పుడు ఈ స్టార్ సింబల్ చూడండి. స్టార్ సింబల్ ఇంతకుముందు గ్రామ సచివాలయంలో అడిగిన క్వశ్చన్ సార్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్, జాగ్రత్త చూడండి. ఆల్రెడీ అడిగాడు. ఇదైతే చూడండి, ఇది జనసేన స్టార్. ఇది మీకు తెలిసిందే. ఇక్కడ ఎన్ని వస్తాయంటే 8 వస్తాయి. ఇది స్టార్ సింబల్. దీనిలో ఎన్ని వస్తాయి? 1 2 నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 3 4 5. జనరల్గా మనకి స్మాల్ ట్రయాంగిల్స్ 5. ఇప్పుడు కాంబినేషన్లో చూస్తే ఇలా ఒక కాంబినేషన్ ఏర్పడుతుంది, ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, ఇలా ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. టోటల్గా ఇంటర్నల్గా మరొక 5 వస్తాయి. అంటే స్మాల్ ట్రయాంగిల్స్ 5, ఇంటర్నల్ కాంబినేషన్స్లో మరొక 5.
టోటల్ ఎన్ని అంటే 10. గుర్తుపెట్టుకోండి సార్, స్టార్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఒక విషయం. స్టార్ అన్నప్పుడు ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ 10. ఫిక్స్ దట్ పాయింట్. స్టార్, ఓకేనా? నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎప్పుడు ఎన్ని వస్తాయి సార్? 10. రిమెంబర్, స్టార్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ 10. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది. రైట్, ఇక్కడ ఎన్ని వస్తాయి? నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ 8. ఓకే, ఇప్పుడు కౌంటింగ్ ఫిగర్స్ లో మరికొన్ని క్వశ్చన్స్ ఒకసారి గమనించండి. ఇందులో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాడు. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఇప్పుడు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇందులో అడిగేటప్పుడు ఒకసారి గమనించండి అందరూ. 1 2 3 4 అంటే సింగిల్ కాంబినేషన్ లో సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని వస్తున్నాయి మనకి? 4 వస్తున్నాయి. ఓకే, అలాగే మనకి ఇప్పుడు డబుల్ ట్రయాంగిల్స్ తీసుకోండి. 1 2 1, ఓకే రైట్. 3 4 1, 1 2 1, నెక్స్ట్ 2 3 1, 3 4 1, 4 1 1, మరొక 4 వస్తున్నాయి. అవునా కాదు చెప్పండి సార్? సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని? నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అడిగాను నేను. నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్, ఈ ఫిగర్ లో నాకు నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కావాలి. ఓకే, వాట్ ఐ నీడ్? నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఇప్పుడు సింగిల్ ట్రయాంగిల్స్ ఎన్ని? 1 2 3 4. డబుల్ ట్రయాంగిల్స్ తీసుకోండి, కాంబినేషన్ డబుల్ ట్రయాంగిల్స్ కూడా 4. ఎలా 4 అంటే చూడండి, 1 2 మిక్స్ చేస్తే ఒక కాంబినేషన్, 1 2 మిక్సింగ్ ఒక కాంబినేషన్, 2 3 మిక్సింగ్ ఒక కాంబినేషన్, 2 3, అలాగే 3 4 మిక్సింగ్ ఒక కాంబినేషన్, అలాగే 4 1 మిక్సింగ్ మరొక కాంబినేషన్. అంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇక్కడ ఎన్ని అవుతున్నాయి? 4. ఓకే రైట్. 4 + 4 ఎంత సార్? 8. ఎన్ని వస్తున్నాయి చెప్పండి ఈ ఫిగర్? బేసిక్ ఫిగర్ లో మనకి 8 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. అలాంటిది ఇక్కడ ఎన్ని బేసిక్ ఫిగర్లు కనిపిస్తున్నాయి? 2. అంటే ఇదొక ఫిగర్, ఇక్కడ 8, ఇక్కడ 8. ఇప్పుడు క్లియర్ గమనించండి, ఈ 2 కాంబినేషన్ ట్రయాంగిల్స్ ఉన్నాయా? ఈ 2 కాంబినేషన్ అంటే ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ చూడాలి. కాంబినేషన్ లో ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ చూడాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది, రైట్ నా కదా? ఇక్కడ కూడా 2 కాంబినేషన్, ఇక్కడ ఒక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది. అంటే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఒకసారి అలా గమనించండి, ఇది ఒక ట్రయాంగిల్. అలాగే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి కూడా మరొక ట్రయాంగిల్. ఎట్లా? అవునా కదా? ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇంటర్సెక్టింగ్ పాయింట్, ప్రతి ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. మరి దాని ఆపోజిట్ లో కూడా ఇంకొక ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది, అక్కడ కూడా ఒక ట్రయాంగిల్. ఇక్కడ బేసిక్ ట్రయాంగిల్ 8, ఇవి 8. 8 + 8 + 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్ ఎంత అయింది? 8 + 8 ఎంత? 16. 16 + 2 ఎంత అవుతుంది? 18. ఓకే రైట్. ఇప్పుడు ఈ బేసిక్ ఫిగర్ లో ఎన్ని? 8. ఈ బేసిక్ ఫిగర్ లో 8. ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ అవ్వదు, ఎందుకంటే కాంబినేషన్ లో ట్రయాంగిల్ ఏర్పడే అవకాశం లేదు. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ కాదు ఇది, ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అవడానికి అవ్వదు కాంబినేషన్ లో. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ తీసుకున్నామా? ఇది ఒక ట్రయాంగిల్. అలాగే ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ నుంచి ఇక్కడ ఒక ట్రయాంగిల్, అంటే ఇక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. ఇది మాత్రం ఇంటర్సెక్టింగ్ పాయింట్ కాదు, ఎందుకంటే ఇక్కడ ట్రయాంగిల్ ఏర్పడడానికి కాంబినేషన్ లో అవకాశం లేదు. కాంబినేషన్ లో ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉన్నప్పుడు కూడా ట్రయాంగిల్ లో కాంబినేషన్ లో ట్రయాంగిల్ అవడానికి అవకాశం లేదు. కాబట్టి ఇక్కడ నెంబర్ ఏంటి? ఈ బేసిక్ ట్రయాంగిల్ నుంచి 8, ఈ బేసిక్ ట్రయాంగిల్ నుంచి 8, ఈ బేసిక్ ఫిగర్ నుంచి 8, ఈ ఫిగర్ నుంచి 8. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఒకటి, ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ దగ్గర ఒకటి. ఇక్కడ ఇంటర్సెక్టింగ్ పాయింట్ అయినప్పటికీ కాంబినేషన్ లో ఈ 2 మిక్స్ చేసామనుకో ట్రయాంగిల్ అయ్యే అవకాశం లేదు. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ అని ఎలా చెప్పాం? చూడండి, ఇలా ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. ఇది ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఎలా చెప్పాం? చూడండి, ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే ఖచ్చితంగా మనకి 8 + 8 + 8, అలాగే 2 ఇంటర్సెక్టింగ్ పాయింట్స్. 8 3 అంతా 24. 24 + 2 అంతా 26. ఎన్ని వస్తున్నాయి సార్? 26 వస్తున్నాయి. ఓకే, అలాగే ఈవెన్ ఒకసారి ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు సార్ ఒకసారి, ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఎ చెస్ బోర్డ్ అని అడిగాడు. చాలా ఇంపార్టెంట్ ఇది. నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఎ చెస్ బోర్డ్. గ్రూప్ 2 ఎగ్జామ్లో అడిగాడు, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఏ చెస్ బోర్డ్. చెస్ బోర్డ్లో చదరంగంలో ఉండే చతురస్రాల సంఖ్యను అడిగాడు. చదరంగం జనరల్గా చెస్ బోర్డ్ మనకి మీకు తెలిసిందే, అది 8x8 మ్యాట్రిక్స్. 8x8 అంటే 8 అడ్డ వరుసలు 8 నిలువు వరుసలు ఉంటాయి. దాన్ని 8x8 మ్యాట్రిక్స్ అంటారు. ఏమంటారు సార్? 8x8 మ్యాట్రిక్స్. ఓకే, ఇప్పుడు జనరల్గా 8x8 మ్యాట్రిక్స్ కి మనం ఆల్రెడీ ట్రిక్ చెప్పాం. ఎంతవరకు వేసుకోవాలి?
నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ అంటే రోస్ కాలమ్స్ ఈక్వల్ ఉంటే మనం ఆల్రెడీ చెప్పాం లాజిక్ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్ ప్లస్ 6 స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ ప్లస్ 8 స్క్వేర్. ఓకే, ఇప్పుడు ఇవంతా 1 స్క్వేర్ అంటే 1, 2 స్క్వేర్ అంటే 4, 3 స్క్వేర్ అంటే 9, 4 స్క్వేర్ అంటే 16, 5 స్క్వేర్ అంటే 25, 6 స్క్వేర్ అంటే 36, 7 స్క్వేర్ అంటే 49, 8 స్క్వేర్ అంటే 64. ఇవన్నీ యాడ్ చేస్తే మనకు 204 వస్తాయి. ఎన్ని వస్తాయి సార్? 204. ఓకే, నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఎ చెస్ బోర్డ్ ఈజ్ 204. ఓకే, 204. 2 4s are 8 కదా సార్, 8x8 మ్యాట్రిక్స్ అలా గుర్తుపెట్టుకోండి. 2 4s are ఎంత 8, 8x8 మ్యాట్రిక్స్. 8x8 మ్యాట్రిక్స్ కాబట్టి మనం 8 వరకు స్క్వేర్లు వేసాం, గుర్తుపెట్టుకోండి. ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ఎ చెస్ బోర్డ్ ఈస్ 8x8 మ్యాట్రిక్స్. అంటే 1 నుంచి 8 వరకు స్క్వేర్లు వేయాలి. టోటల్ 204 వచ్చాయి. ఎన్ని వచ్చాయి సార్? 204. రైట్, థ్యాంక్ యూ.